మూడు ముళ్లతో ఒకటవ్వాల్సిన దాంపత్య బంధాన్ని కొన్ని మ్యారేజ్ బ్యూరోలు అవకాశంగా మలుచుకొని వారి జీవితాలతో చెలగాటమాడుతున్నారంటూ తల్లిదండ్రులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. తిరుపతి రాయల చెరువు రోడ్డు మార్గంలోని ఈఎస్ఐ హాస్పిటల్ సమీపంలో సంకల్ప మ్యారేజ్ బ్యూరో మ్యాట్రిమోనీలో కనీస గుర్తింపులు సైతం లేకుండా ఆడపిల్లల జీవితాలతో చెలగాటాలు ఆడేలా మ్యాట్రిమోనీ వ్యవహరిస్తుందని వారి తీరుపై తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక వివరాల్లోకి వెళితే రెండంతస్తుల భవనంలో కనీసం సూచిక బోర్డు సైతం లేకుండా మ్యాట్రిమోనీ నడుపుతున్నారంటే ఎవరు అనుమతులిచ్చారు? ముఖ్యంగా మ్యాట్రిమోనీ ఏర్పాటు చేసుకోవాలంటే ఏమి అనుమతులు ఉండాలి అనే అంశాలు కూడా తెలియకుండా సంకల్ప మ్యారేజ్ మ్యాట్రిమోనీ విచ్చలవిడిగా పెళ్లిళ్ల సంబంధాలు చూస్తున్నాయంటే ఏంటి అర్థం పరమార్థం అని అందరూ గుసగుసలాడుతున్నారు. ఇద్దరు ముగ్గురు ఆడపిల్లలను సంకల్ప మ్యారేజ్ మ్యాట్రిమోనీ యాజమాన్యం ఫ్యాకల్టీగా ఎంపిక చేసి వారి ద్వారా పెళ్లిగాని అమ్మాయిల నంబర్లను సేకరించి వివాహాలను చేస్తాము, సంబంధాలు చూస్తామంటూ నమ్మబలికి వారి వద్ద నుంచి రుసుమును విచ్చలవిడిగా దోచుకుంటూ ఆడపిల్లల జీవితాలతో సంకల్ప మ్యారేజ్ బ్యూరో చెలకాటమాడుతున్నారని తల్లిదండ్రులు మండిపడుతున్నారు. ఇటీవల కాలంలో వరుసగా తిరుపతి ఆధ్యాత్మిక నగరం స్వామివారు కొలువై ఉన్న శ్రీవారి పాదాల చెంత పుట్టగొడుగుల్లాగా మ్యాట్రిమోనీలు వెలుస్తున్నాయి. ఇందుకు అనుమతులు ఎవరిస్తున్నారో తెలియదు కానీ కొద్దిమంది అమాయక పిల్లల జీవితాలు మాత్రం మంటగలిసిపోతున్నాయి. ధనార్జనే ధ్యేయంగా ఇష్టానుసారంగా డబ్బులు దండుకుంటూ అడిగిన వారికి సమాధానాలు చెప్పకుండా బెదిరింపులకు దిగుతున్నారని యాజమాన్య తీరుపై కొద్దిమంది మండిపడుతున్నారు. ఇదేమిటని ప్రశ్నించే నాదుడు లేకపోవడంతో ఆడిందే ఆట పాడిందే పాట అన్న చందంగా తయారైంది సంకల్ప మ్యారేజ్ మ్యాట్రిమోనీ ఒక తంతు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు జోక్యం చేసుకొని ఇటువంటి వారిపై నిఘా లేకపోతే మరెందరో ఈ సంకల్ప మ్యాట్రిమోనీ బారిన మోసపోవాల్సిన దుస్థితి నెలకొంటుంది. తమ బిడ్డ డాక్టర్ వృత్తి చేసుకుంటూ జీవనం సాగిస్తున్న నేపథ్యంలో ఈ సంకల్ప మ్యాట్రిమోనీ తమ కూతురి ఫోటో బయోడేటాను వెబ్సైట్లో ఉంచి వివాహానికి వరుడు కావాలని ఎంటర్ చేయడంతో వైజాగ్ నగరానికి చెందిన ఒక వ్యక్తి తల్లిదండ్రులకు ఫోన్ చేసి తాను డ్రైవర్ వృత్తిని చేస్తున్నానని మీ తనయురాలు తనకిచ్చి వివాహం చేయాలని అందుకుగాను సంకల్ప మ్యాట్రిమోనీకి 6,000 రూపాయలు డబ్బులు చెల్లించామని పెళ్లి చూపులకు ఎప్పుడు రావాలంటూ ఫోన్ చేశారని తల్లిదండ్రులు వాపోతున్నారు. ఇదేంటని ప్రశ్నించడానికి సంకల్ప మ్యారేజ్ మ్యాట్రిమోనీకి 2 రోజులుగా తిరుగుతున్నప్పటికీ అడ్రస్ సైతం తెలుసుకోలేని పరిస్థితులలో తాము నిస్సహాయ స్థితిలో ఉండిపోయామని, అందుకు గల కారణం బిల్డింగ్ ముందు బాగాన సైన్ బోర్డ్, సూచిక బోర్డులు వంటివి కూడా లేకుండా దొంగచాటుగా గుట్టుచప్పుడుగా మ్యాట్రిమోనీని ఏర్పాటు చేసి పిల్లల జీవితాలతో చెలగాటమాడుతున్నారంటూ వాపోయారు. తమ బిడ్డకు వచ్చిన ఫోన్ కాల్స్ వంటివి మరి ఏ తల్లిదండ్రులకు పిల్లలకు రాకూడదనే ఉద్దేశంతో తాము మీడియా ముందుకు రావటం జరిగిందని, సంకల్ప మ్యారేజ్ మ్యాట్రిమోనీని తక్షణమే మూసివేసి తమకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. మరోసారి సంకల్ప మ్యాట్రిమోనీ బారిన పడకుండా తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని సమాజానికి సూచించారు. మా అమ్మాయి ఫోటోని మార్పింగ్ చేసి నేమ్ మార్చేసి వేరే వాళ్ళకి అందుకు పంపించి వాళ్ళకి డబ్బులు కలెక్ట్ చేసుకుని వాళ్ళకి మళ్ళీ మేము ఫోన్ చేస్తామంటే వీళ్ళు సంకల్ప మ్యాట్రిమోనీ రెస్పాండ్ కావడం లేదు. ఒక బోర్డు కూడా పెట్టలేదు ఇక్కడ. సంకల్ప మ్యాట్రిమోనీ బోర్డు లేదు, ఏం లేదు. పైన ఒక రూమ్ తీసుకుని అక్కడ కింద రూమ్ తీసుకుని 4 మంది అమ్మాయిలు ఉన్నారు. వాళ్ళు అడిగితే సమాధానం రెస్పాండ్ లేదు. మాకు తెలియదు అంటారు. మీ ఓనర్ నెంబర్ ఇవ్వమంటే ఓనర్ నెంబర్ ఇవ్వడం లేదు. దగ్గర 4-5 మ్యాట్రిమోనీలు పోయినాం మేము. కొన్ని మ్యాట్రిమోనీలు అక్కడ ఎంక్వైరీ చేస్తాం. వీళ్ళ గురించి సరిగ్గా చెప్పలేదు వాళ్ళు. ఫైనల్గా మేము ఇక్కడికి వచ్చి కనుక్కోవడం జరిగింది. అడిగితే వీళ్ళు రెస్పాండ్ ఇవ్వడం లేదు. మాకు సంబంధం లేదు, మాకు ఓనర్ రావాలా, ఓనర్ పిలవమంటే ఓనర్ రావడం లేదు. అమౌంట్ మాత్రం వాళ్ళ అకౌంట్కి పోతా ఉంది. అమౌంట్ ఫోన్పే చేస్తే వాళ్ళ అకౌంట్ పోతుంది, ఐఓబీ అకౌంట్ తిరుపతికి పోతా ఉంది. వాళ్ళు డీటెయిల్స్ అడుగుతా అంటే వాళ్ళు రెస్పాండ్ కావడం లేదు. వాళ్ళు ఒక అమ్మాయిలతో ఈ మాది ఆటలాడటం మంచిది కాదు. చాలామంది అమ్మాయిలకి ఈ మాది చేస్తారని నాకు డౌట్గా ఉంది సార్. వాళ్ళ పేరు కఠిన చర్యలు తీసుకోవాలి. ఈ సంకల్ప మ్యాట్రిమోనీ సీజ్ చేయాలా, అదేవిధంగా ప్రతి ఒక్కరిని దీనికి సంబంధించిన అందరినీ అరెస్ట్ చేయాలి. ఈ మాకు తగిన అమ్మాయి మా అమ్మాయికి తగిన ఇది మా ఇంకొక జరగకూడదు. వీళ్ళు ఏం చేస్తున్నారంటే బలిజ మ్యాట్రిమోనీలో నుంచి ఫొటోస్ తీసుకుని దాని ఫోటో ఎడిట్ చేసి ఫోన్ నెంబరు ఫోటో ఎడిట్ చేసేసి పేర్లు మార్చేసి వేరే వాళ్ళకి పెడుతున్నారు సార్. అట్లే మా అమ్మాయిది ఒక వైజాగ్లో ఉన్నటువంటి ఒక డ్రైవర్కి పెట్టినారు సార్. అది వచ్చి మా పాప డాక్టరు.
ఈ వీళ్ళు ఏం చేస్తుంటారు, మేము పెట్టలేదు అంటారు. ఒక 1 మంత్ ముందు ఒక అమ్మాయి పెట్టిందంట, ఆ అమ్మాయి నిలిచిపోయిందంట అన్నారు. వీళ్ళు నిన్న 2 రోజుల ముందు ఆ అమ్మాయి నాతో మాట్లాడింది. మోనిక అనే అమ్మాయి మాట్లాడింది, శిరీష అనే అమ్మాయి మాట్లాడింది. వాళ్ళిద్దరూ ఇప్పుడు పనిచేయడం లేదు. పోనీ మీ డైరెక్టర్ ఎవరో చెప్పండి అంటే డైరెక్టర్ నెంబర్ ఇవ్వరు. ఇంత రిజిస్ట్రేషన్ నెంబర్ చూపించండి. ఇక్కడ జరిగిన మొత్తం ఏమీ లేదు. ఒక రూమ్ పెట్టుకుని ఉండారు, ఒక 4 టేబుల్ పెట్టుకుని ఉండారు, ఒక 5-6 మంది అమ్మాయిలు ఉన్నారు. పొద్దున మేము 7 గంటల నుంచి వీళ్ళు మ్యాట్రిమోనీ కోసం తిరిగితే లాస్ట్కు ఇక్కడ కూల్ డ్రింక్ అతను చెప్పాడు మాట, ఇక్కడ మ్యాట్రిమోనీ పైన ఉంది చూడండి.